సాధారణంగా బృహస్పతి గురుగ్రహము సంవత్సరము అంటే 12 మాసాలకు ఒక మారు రాశి మారుతూ ఉంటాడు. సహజంగా ఒక సంవత్సరంలో 2 రాశులలోకి సంచరించడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి విషయం. అంటే కొన్ని రోజుల మట్టుకు ఒక రాశిలో ఉంటూ మిగతా రోజులు ఇంకో రాశిలో సంచారం అనేటువంటిది ప్రతి సంవత్సరం కూడాను జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఈ సంవత్సరంలో గురుగ్రహము 3 రాశులలో సంచరిస్తున్నాడు. ఇది రాశిత్రయ సంచారం అంటారు. అంటే కొంత భాగం 14 మే వరకు వృషభ రాశిలో సంచరించాడు. 14 మే నుండి 18 అక్టోబర్ వరకు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. 18 అక్టోబర్ నుండి మళ్ళీ 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం వక్రగతిని పొంది మళ్ళీ మిథున రాశిలోకి వస్తున్నాడు. మళ్ళీ తదనంతరం రుజుమార్గంలోకి వచ్చి మళ్ళీ పయనిస్తున్నాడు. అంటే ఓవరాల్గా మనం చూసినట్టయితే విశ్వావసునామ సంవత్సరంలో 3 రాశులలో వృషభ రాశి, మిథున రాశి, కర్కాటక రాశి ఈ 3 రాశులలో సంచారం అనేటువంటిది జరుగుతుంది. ఈ రాశిత్రయ సంచారము గోచార రీత్యా అంటే ఓవరాల్గా మనం ప్రపంచవ్యాప్తంగా ఈ 3 రాశులలో సంచరించడం అనేటువంటిది అనర్థకమే. అంటే అనూహ్యమైనటువంటి పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా సంభవించే అవకాశాలు చాలా ఉంటాయి. 100కి 100% ఉంటాయి. కనుక ఈ సంవత్సరంలో ఈ రాశిత్రయ సంచారం మూలకంగా 3 రాశులలో సంచరించడం మూలకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్రవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు జరగడము, అనర్థాలు జరగడము, రాజకీయంగా ఇబ్బందులను ఎదుర్కోవడము, ఆర్థిక పరిస్థితులు, దేశంలో ఊహించినటువంటి సంఘటనలు, తుఫానులు, వర్షాలు ఇలాంటివి ఎన్నెన్నో అనర్థాలు జరిగే అవకాశాలు చాలా ఉంటాయి అనేటువంటిది మనకు శాస్త్రం చెప్తుంది. అది మనం ప్రత్యక్షంగా ఈ సంవత్సరం కూడాను చూస్తూనే ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల మధ్యన యుద్ధాలు కొనసాగుతూనే ఉన్నాయి. గ్రహణాలు, వాటి మూలకంగా సంభవించేటువంటి అనర్థాలు ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ప్రత్యేకంగా 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో ప్రవేశిస్తున్నాడు బృహస్పతి. అయితే సరే, మనం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి విషయం చెప్పాను. ఇప్పుడు వ్యక్తిగతంగా పర్సనల్గా మనకు ఈ గ్రహస్థితి 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు గనుక ఈ కర్కాటక రాశిలో సంచారం అనేటువంటిది 12 రాశులలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషించి మీకు రాశి వారీగా చెప్తాను. తులారాశి వారికి అంటే తులారాశిలో జన్మించినటువంటి వారికి ఈ సంవత్సరము 18 అక్టోబర్ 2025 నుండి 5 డిసెంబర్ 2025 వరకు కర్కాటక రాశిలో బృహస్పతి అంటే గురుగ్రహము సంచరిస్తున్నాడు. కనుక తులారాశి వారికి దశమ స్థానంలో సంచారం అన్నమాట. అంటే దశమ స్థానంలో సంచరించడము గోచార రీత్యా ప్రతికూలమే అయినప్పటికీ గురువు ఉచ్చస్థానంలో స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు గనుక ఈ దశమ స్థానంలో సంచరిస్తున్నటువంటి గోచార ఫలితానికి విభిన్నంగా కొంత ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. అయితే దశమ స్థానంలో సంచరించడం మూలకంగా ముఖ్యంగా వృత్తి, వ్యాపారము చేసేటువంటి పనులపై ప్రభావం బాగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలలో కొంతవరకు కలిసి వస్తుంది. అయితే గోచార రీత్యా ప్రతికూలం కనుక కొంత జాగ్రత్తగా మనము నిర్ణయాలు తీసుకున్నట్టయితే
వృత్తి వ్యాపారాలలో ఇబ్బందులు ఉండవు. అనాలోచిత పెట్టుబడుల మూలకంగా నష్టము వాటిల్లే అవకాశం బాగా కనబడుతుంది. ఇక వ్యవసాయదారులకు ధాన్యము, పశు నష్టము, పనివారితో ఇబ్బందులు, అనవసరముగా ప్రయాణాలు చేయవలసినటువంటి స్థితి ఏర్పడము, ఇలాంటి ఫలితాలు కొంత కనబడుతూ ఉన్నాయి. అయితే ఈ దశమ స్థానం మూలకంగా, అంటే 10వ స్థానం సంచారం మూలకంగా మామూలు పనులకు కూడాను మనము పదే పదే వెళ్ళవలసినటువంటి అవసరము, ఆగత్యము ఏర్పడే అవకాశాలు బాగా ఉన్నాయి. వీటన్నిటికీ తోడుగా అసహనము చోటు చేసుకుంటుంది. పనులు కాకపోయేటప్పటికీ అనుకున్న సమయంలో పూర్తి కాకపోవడం మూలకంగా అసహనము, భయము, ఆందోళన వీటికి గురయ్యే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక బంధువులతో, స్నేహితులతో కలహాలు, వైషమ్యాలు, మనస్పర్ధలు వీటి మూలకంగా మన విషయంలో నలుగురితో రివర్స్గా, అంటే ఉన్నది లేనట్టుగా, లేనిది ఉన్నట్టుగా మన విషయంలో మన గురించి చెప్పే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి స్నేహితులతో కొంత జాగ్రత్తగా ఉండడం మంచిది. ఇకపోతే అపనిందలకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి. అధికారుల విమర్శలకు గురి అవుతారు ఉద్యోగస్తులు ఆఫీసులో. కనుక చేసేటువంటి పనిపై ప్రభావం బాగా ఉంటుంది దశమ స్థానంలో సంచారము. అయితే గురువు ఉచ్చస్థానంలో సంచరిస్తున్నాడు. మళ్ళీ కూడాను నేను చెప్పేది ఏంటంటే స్వనక్షత్రంలో సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ గురువు రీత్యా గోచార ఫలితము ఏదైతే ఉందో దానికి కొంత విభిన్నమైనటువంటి ఫలితాలు కలిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినట్టయితే తులారాశి జాతకులకు కొంతవరకు కలిసి వస్తుంది. దశమ స్థానం సంచారం, గురువు కూడాను స్వనక్షత్రంలో ఉన్నాడు. అంతేకాకుండా సప్తమాధిపతి కాబట్టి అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా కనబడే అవసరాలు ఉన్నాయి. కనుక మీరు కొంత జాగ్రత్తతో మీరు చేసుకున్నట్టయితే బాగా కలిసి వస్తుంది. ఇక ముఖ్యంగా మీరు తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వ్యాపారంలో ఉన్నటువంటి వాళ్ళు, ఉద్యోగస్తులు కొంత మాటకు విలువ ఇచ్చి మాటను కట్టడి చేసుకుంటూ పనులు చేసినట్టయితే మీకు చాలా మట్టుకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంత ఆలోచించి వ్యాపారం చేస్తూ ఉండండి వ్యాపారస్తులు. ఈ విధంగా మీరు చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక చిన్న చిన్న ఇబ్బందులు వాటిని మీరు ఎలాగైనా కూడాను ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహంతో మీరు అధిగమిస్తారు. కనుక జాగ్రత్తగా ఫైనల్గా చెప్పేది ఏంటంటే కేవలము చేసేటువంటి వృత్తిపైన అన్యమనస్కంగా కాకుండా మనస్ఫూర్తిగా శ్రద్ధాభక్తులతో మీరు పనులు చేయండి, సత్ఫలితాలను పొందుతారు. గురుగ్రహము 18 అక్టోబర్ నుండి 5 డిసెంబర్ 2025 మధ్యకాలంలో కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. అయితే మన రాశి ప్రకారంగా, మనము పుట్టినటువంటి రాశి ప్రకారంగా 1, 3, 4, 6, 8, 10, 12 స్థానాలలో సంచరిస్తున్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. 2, 5, 7, 9, 11 స్థానాలలో సంచరిస్తున్నప్పుడు అనుకూలమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాడు. కనుక ప్రతికూలమైనటువంటి సంచారం మూలకంగా కలిగేటువంటి ఫలితాల నుండి విముక్తులము కావడానికై భగవంతుడి యొక్క అనుగ్రహము, పెద్దల యొక్క ఆశీర్వచనాలు, మనము భక్తి నిబద్ధతతో పనులు చేయడము ఇవి చాలా అవసరము. అయితే గురువు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనము చేయవలసినటువంటి కర్తవ్యాలు పరిహార రూపకంలో మనకు శాస్త్రంలో చెప్పబడి ఉన్నది. కాబట్టి ముందుగా గురుగ్రహ నిమిత్తమై గురుగ్రహానికి సంబంధించినటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను పఠించండి. అది దేవానాంచ ఋషీణాంచ గురుంకాంచన సన్నిభం వందనీయం త్రిలోకానాం
తం నమామి బృహస్పతిం అనేటువంటి మూలమంత్రాన్ని ప్రతినిత్యం కూడాను చదువుకోండి. అంతేకాకుండా గురువులను సందర్శించండి. గురువులు భగవత్ సమానులు. మన లోపల సనాతన ధర్మాన్ని భక్తితో నిలపడానికై వాళ్ళు అవతార పురుషులుగా మన శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి సద్గురువులను సందర్శించుకోండి. సద్గురువుల యొక్క అనుగ్రహము, ఆశీర్వచనము, మంగళాశాసనం మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క ప్రతికూల ఫలితాలు నిర్వీర్యమై సత్ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా ప్రథమ గురువులు తల్లిదండ్రులు. తల్లిదండ్రులను పూజించండి. తల్లిదండ్రులకు సపర్యలు చేయండి. నిత్యము కూడాను వాళ్లకు కావలసినటువంటి ఉపాయాలను, వాళ్లకు కావలసినటువంటి పనులను చేసి పెట్టండి. తద్వారా తల్లిదండ్రుల యొక్క అనుగ్రహము, వాళ్ళ యొక్క ఆశీర్వచనం మీకు లభిస్తుంది. తల్లిదండ్రులను సేవించడము, సద్గురువులను సందర్శించడము, క్షేత్రాలను సందర్శించడము, స్వయంభూగా వెలిసినటువంటి ఆ భగవంతుణ్ణి సందర్శించడము, తీర్థయాత్రలు చేయడము, వీటి మూలకంగా మీకు ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహము లభిస్తుంది. ఇవి చేయండి, తప్పకుండా మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. అంతేకాకుండా గురు చరిత్ర పారాయణం చేసుకోండి. గురు చరిత్ర పారాయణం చేయడం మూలకంగా మీ లోపల భగవంతుడి యొక్క అనుగ్రహము పొంది మీరు భయభ్రాంతుల నుండి విముక్తులవుతారు. ఈ విధంగా మీరు చేయండి. పరిహారాలను చేయడం మూలకంగా మీకు సత్ఫలితాలు కలుగుతాయి. శుభం.